తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల ఫిక్స్ అని క్వశ్చన్ మార్క్ ఉన్నది. సో అసలు మరి తెలంగాణ బీజేపీకి సంబంధించి మాట్లాడుకుంటే గతంలో ఎలక్షన్ల ముంగట బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండే తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అవునన్నా కాదన్నా బండి సంజయ్ ముఖం చూసి బీజేపీ గ్రాఫ్ పెరిగింది. బండి సంజయ్ తీసుకున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్ర, తదితర యాత్రలు, లేకపోతే ఆయన పనిచేసినటువంటి తీరు, స్పోర్టివ్నెస్ అదంతా కలగట్టుకొని బీజేపీకి గ్రౌండ్ లెవెల్లో మైలేజ్ పెరిగింది. ఒకవేళ బండి సంజయ్ అధ్యక్షతన ఒకవేళ పోటీ చేసి ఉంటే 30 నుంచి 30 స్థానాలు పక్కా బీజేపీకి వస్తూ ఉంటాయి, దీంట్లో నో డౌట్. కానీ ఎవరు బయటపడతారు? ఈడ బీఆర్ఎస్ బయటపడతారు. ఈ 30 నుంచి 30 స్థానాలు ఎల్లకించి పోతాయి. కాంగ్రెస్కి వచ్చిన 64 స్థానాలకించి బీజేపీ కొట్టుకొని పోతుండే. ఇక బయటపడేదే వాళ్ళు కేసీఆర్. సో కేసీఆర్ బయటపడవద్దని బండి సంజయ్ని పక్కన పెట్టి ఆ రోజు కిషన్ రెడ్డి గారికి ఇక అధ్యక్షత పదవి అప్పచెప్పి, సో మళ్ళీ ఇప్పుడు అధ్యక్షత పదవి లేదు కాబట్టి అధ్యక్ష పదవిని ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి అర్హుడెవలు అని చూసుకుంటే కనుక బీజేపీలో వాళ్ళు ఆల్రెడీ బీసీ సీఎంగా డిక్లేర్ చేసేసుకున్నారు.